పవన్ కళ్యాణ్ కూటమి కట్టారు కాబట్టి కాపులంతా ఒక తాటి మీదకి వచ్చారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అంటే జనసేన రూపంలో వచ్చారు కాబట్టి, ఎందుకంటే ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవికి అండగా కాపులు నిలబడ్డారు. కాపు సామాజిక వర్గం అంతా అప్పుడు కూడా ఒక తాటి మీదకి వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ జనసేనను చూసి పవన్ కళ్యాణ్ చూసి పవన్ కళ్యాణ్కి వచ్చిన ఆదరాభిమానాలను చూసి కాపు సామాజిక వర్గం అంతా, అలాగే కాపుల్లో ఉన్న ఉపకులాలు ఒంటరి, తెలగ, బలిజ వీళ్ళందరూ కూడా ఒకే తాటి మీదకి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారు. అదే నేపథ్యంలో జగన్ మీద ఒక వ్యతిరేకత ఎప్పుడైతే కాపుల్లో వచ్చిందో ఆ యాంటీ ఓటు బ్యాంకును కూడా క్యాష్ చేసుకోవాలి అనే ఆలోచన, ఆ లక్ష్యంతో కూటమి పొత్తు పెట్టుకోవడం, కూటమి కట్టడం, ఇవన్నీ ఒక రకంగా సక్సెస్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ఆ సక్సెస్ ఎన్నికల తర్వాత ఫలితాల్లో కూడా చూపించింది, 100% సక్సెస్ చూపించింది. దాంతో ఉన్న ఆదరాభిమానాలు మరింత పెరిగాయి. రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు, సినిమాల్లోనే కాదు అనేది. అయితే ఇప్పుడు ఈ రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం దక్కించుకోవడంలో కూడా కాపు సామాజిక వర్గం సక్సెస్ కావాలి అని అనుకుంటుంది. కాపు సామాజిక వర్గం మొదటి నుంచి వంగవీటి రంగా తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు అప్పటి వరకు కనిపించలేదు అనేది. తర్వాత వంగవీటి రాధా రాజకీయాల్లోకి వచ్చినా ఆయన ఆశించిన స్థాయిలో ఆయన విజయాన్ని అయితే అందుకోలేకపోయారు. ఇప్పటికీ ఆయన తెలుగుదేశం పార్టీలో అయితే ఉన్నారు, ఆయనకి ఇంకా పూర్తిగా గుర్తించలేదు ఆయన్ని. ఎన్నికలకు ముందు ఆయన హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు వంగవీటి రాధాతో, ఆయనకి ఒక సముచిత స్థానం కల్పిస్తాం, ప్రత్యేక గుర్తింపు ఇస్తాం, గౌరవం ఇస్తాం, అంటే ఏ ఎమ్మెల్సీ ఇస్తాం అనేది అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు. అలాగే ఒక సరైన నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. అయితే కాపు సామాజిక వర్గం ఇవన్నీ పరిశీలిస్తోంది, పరిగణలో తీసుకుంటుంది. పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇచ్చేసి 5 శాఖలు ఇచ్చేసినంత మాత్రాన కాపు సామాజిక వర్గాన్ని అందరం ఎక్కించినట్టు కాదు అనేది ఒక ఫీలింగ్. ఎందుకంటే ఆయన పోరాటానికి, ఆయన కష్టానికి, ఆయన పార్టీకి తగిన గుర్తింపు వచ్చింది, అంతేగాని పూర్తిగా కాపు సామాజిక వర్గానికి గుర్తింపు రాలేదు. ఎప్పుడు పూర్తిగా వస్తుంది? తమ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు సీఎం అయినప్పుడు, అంటే రాజ్యాధికారం వాళ్ళకి దక్కినప్పుడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇచ్చినంత మాత్రం రాజ్యాధికారం దక్కేసినట్టేనా అంటే ఎప్పటికైనా డి అంటే డిఏ అంతే. సీఎం ముందు డి ఉందంటే డిప్యూటీ సీఎం అంతే. పూర్తిగా సీఎం అనేది వచ్చినప్పుడే వాళ్ళకి ఆ రాజ్యాధికారం, వాళ్ళ కళ సాకారమైనట్టు. ఇప్పుడు దానికోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే పవన్కి ఇస్తారా లేదంటే నారా లోకేష్కి ఇస్తారా ఆ అధికారం అన్నప్పుడు ఖచ్చితంగా కాపుల్లో ఒక కొత్త చర్చ అయితే వచ్చింది. ఆ చర్చ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు కాబట్టి కాపు సామాజిక వర్గం రేపొద్దున్న పవన్కి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోతే పవన్ వెంట ఉంటారు, కూటమి వెంట ఉండాలా వద్దా అనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటారు. అలాగని చెప్పి పవన్ కళ్యాణ్ గీసిన గీత దాడతారంటే దాటరు. ఆయన మీద ఉన్న అభిమానం కానీ ఆయన నమ్మి వచ్చారు కాబట్టి ఆయన మీద ఉన్న అభిమానంతో వాళ్ళైతే ఆ గీత దాటరు. అలాగని చెప్పి పవన్ కళ్యాణ్కి ఆ గుర్తింపు దక్కకపోతే, కూటమిలో గనక పవన్ కళ్యాణ్కి ఆ సముచిత స్థానం గనక దక్కలేదని భావిస్తే ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అనే హెచ్చరికలు కూడా జారీ అవుతున్నాయి. మరి ఏం జరుగుద్ది, కూటమి నిర్ణయం ఎలా ఉంటుందనే చూడాలి.